కరీంనగర్లోని వాసవి కపుల్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ జిల్లా జగదీష్ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామేశ్వర ఆలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుక్కుల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా జగదీష్, రజిత, వాసుదేవ హాస్పిటల్ సహకారంతో 200 మంది భక్తులకు వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. అవసరమైన వారికి మెడిసిన్ అందజేశారు. అలాగే మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలను అందించారు. క్లబ్ సెక్రటరీ వంగల రజిత దాతగా వ్యవహరించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు. ఈ కార్యక్రమంలో చిదుర సురేష్, పప్పుల రమేష్, బండ అజయ్, రామ్, వంగల రజిత, కౌసల్య, జంధ్య, మధుకర్, మాధవి, సౌమ్య, గవర్నర్ కిషోర్ కుమార్, చందా రవీందర్, విజయలక్ష్మి పాల్గొన్నారు. సమాజానికి సేవ చేసేటువంటి సంస్థ ఈ సంస్థ సుమారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో సుమారు 1800 క్లబ్బులు, 31 జిల్లాలో 1,00,000 మంది సభ్యులతోటి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ సందర్భంగా కరీంనగర్కు రావడం జరిగింది. కరీంనగర్లో ఉన్నటువంటి క్లబ్బులు అన్నీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు వాసుదేవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ వే హోమియో కేర్ వాళ్ళ సౌజన్యంతో మరియు వాసవి వనితా క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ రామేశ్వర ఆలయంలో ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి అన్నింటినీ ఉచితంగా చూసాము.